హాయ్ హలో వెల్కమ్ టు కిరీటివి న్యూస్. నేను మీ హరీష్. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే దాని ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినవన్నీ కూడా అద్భుతాలు. ఆ రోజు అది సరిగ్గా రిజల్ట్ కనిపించకపోవచ్చు, కానీ ముందు ముందు చాలా అద్భుతాలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. హాయ్ హరీష్. పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ కూలీలకి, ఉపాధి హామీ కార్మికులకి చాలా, ఎందుకంటే ఆయన అవార్డుని కూడా శ్రామికులు ఆయన కూలీలు అంటాన్ని కూడా ఎంత బాధపడ్డారో. కూలీలు ఏంటి, కూలీలు అంటాం వద్దు, శ్రామికులు, ఉపాధి శ్రామికులు. ఇవాల్టి వరకు ఇది దాదాపుగా 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది ఇది పెట్టి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పెట్టింది ఇది ఉపాధి హామీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. అంటే దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ కూలీలు అనేవాడు. సో హృదయం ఉన్న నాయకుడు బాధ్యత చేపడితే ఎలా ఉంటదంటే, కూలీలు అంటాం కాదు, వాళ్ళకు ఒక డిగ్నిటీని కల్పించాలి, శ్రామికులు అందాం అన్నారు. ఎంత గొప్ప మాట చెప్పండి. సో ఉపాధి హామీ శ్రామికులు ప్రతి సంవత్సరం నిధులైతే విడుదలవుతాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రాష్ట్రానికి విడుదలవుతాయి. ఆ నిధులను దుర్వినియోగం చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటది, మళ్లించేస్తూ ఉంటారు. కానీ అప్పుడు మళ్లించేస్తే సో దానికి సంబంధించిన రిజల్ట్ రాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈ వార్త చెప్పని అంశాలు మీకు చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఈ నిధులను మళ్లించకూడదు అని చెప్పి ప్రతి గ్రామంలో ఇవాళ రోడ్లు వచ్చినాయి అంటే, చెరువులు తవ్విస్తున్నారంటే, గోకులాలు నిర్మిస్తున్నారంటే, ఈ ఉపాధి హామీ పద్ధతులను అభివృద్ధి కొరకు ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఉపాధి హామీ పథకం ఉద్దేశం ఏంటంటే హరీష్, సో ఎవరు కూడా పనులు లేక పస్తులు ఉండద్దు. పస్తులు ఉన్నారంటే వాళ్ళకి కనీసం తినడానికి అవకాశం ఉండదు కదా. అందుకోసం మినిమం వేజెస్, కనీస వేతనం వాళ్ళకి కల్పిద్దాం, వాళ్లకు మినిమం పని దినాలు ఇద్దాం. తద్వారా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు. ఇది ప్రధానంగా దాని ఎయిమ్ అనమాట. ఆ ఎయిమ్ ఏమైపోయిందంటే పక్కద దారి పట్టించేలాగింది. గత ప్రభుత్వం ఏం చేసింది, అవన్నీ కూడా ఏదో వచ్చినవన్నీ కూడా ఫేక్ పేర్లు పెట్టేసి ఇతర సంక్షేమ పథకాలకు వాటికి వీటికి మళ్లించడం మొదలుపెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా వినియోగించడం వల్ల మీకు ప్రత్యక్షంగా గ్రామంలో కనపడుతుంది హరీష్. మీకు రోడ్లు కానీ, చెరువులు కానీ, ఇవన్నీ కుంటలు కానీ, ఇవన్నీ బాగు చేయడం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాళ్ళ ఊర్లో వాళ్ళ పని గవర్నమెంట్, అంటే దానికే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వటం అంటే గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే. మీరు పనులు చేయించుకోండి, గవర్నమెంట్ పనులన్నీ. సో మీకు కూలీలు కావాలి కదా, అభివృద్ధి పనులు చేయండి, కూలీలుగా వాళ్ళని పెట్టుకోండి, మీ ఊరోళ్ళని తీసుకోండి, అంటే శ్రామికులు తీసుకోండి. సో ఇందులో ఇప్పుడు జాతీయ రికార్డ్ అంట. జాతీయ స్థాయిలో సరాసరి పని దినాలు వినియోగించుకున్న మహిళలు 58.1% వినియోగించుకుంటే జాతీయ స్థాయిలో, ఇక్కడ 60.14% వినియోగించుకున్నారనేది ఈ వార్త సారాంశం. ఇక్కడ ప్రధానంగా ఏ జిల్లాలు అనేది మనం ఒక్కసారి చూస్తే హరీష్, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపూరు, ప్రకాశం జిల్లాల ఈ 5 జిల్లాల్లో మహిళలు అత్యధిక శాతం వినియోగించుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వెనుకబడిన జిల్లాలు, వలస జిల్లాలు. ఇప్పుడు చూడు, మన హైదరాబాద్ లో ఏమంటుంటాం, పాలమూరు లేబరు లేకపోతే శ్రీకాకుళం లేబరు. వాళ్ళని శ్రీకాకుళం లేబరు అంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరన్నా ఉన్నారంటే అది పాలమూరు నుంచన్నా రావాలా, శ్రీకాకుళం నుంచన్నా రావాలా, అంత. అలాగే బేల్దార్ మేస్త్రులు, వీళ్ళందరూ కూడా భవన నిర్మాణం ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇవాళ ఈ జిల్లాల నుంచి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటి, మీరు ఉచితంగా ఇవ్వటం కాదు, వాళ్లకు పని కల్పించండి అని. ఈ పథకాన్ని చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. సో ఎస్పెషల్లీ మీకు కర్నూలు, అనంతపురం చూడండి. అనంతపురంలో చాలా మంది దుబాయ్కి వెళ్తుంటారు, దుబాయ్, కువైట్ ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు, కడప, అనంతపురం ఈ ప్రాంతాల్లో. ఇప్పుడు కడప, అనంతపూర్, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయారు, కడప కూడా అనమాట. ఈ కడప, అనంతపూర్ నుంచి ఎక్కువ మంది ఇవి ఉపయోగించుకుంటున్నారంటే మీకు బయటికి వెళ్ళే అవసరం లేదు కదా. ఇక వాళ్ళని బయటికి వెళ్ళి ఎక్కడో కువైట్కి వెళ్ళి వాళ్ళ నిర్బంధాల మధ్య పనులు చేసి మళ్ళీ ఇబ్బంది పడి ఎంతమందిని లోకేష్ గారు తీసుకొచ్చారు. ఆ విషయంలో లోకేష్ గారికి మనము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, మనం అభినందించాలి. ఒక్కళ్ళు ఎవరో ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం అనగానే లోకేష్ గారు స్పందించేవారు. ఆ విషయంలో ఆయన అద్భుతమైన కార్యక్రమం రూపొందించారు. అంటే వెంటనే యాక్షన్ తీసుకోవడం అనేది గ్రేట్నెస్. సో ఇవాళ ఈ ప్రాంతాల నుంచి దట్టు మహిళలు ఎక్కువ మంది, అంటే ఈ 60%లో కూడా 60% మంది మహిళలే. 6,600 కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తే హరీష్, అందులో వాళ్ళు 3,600
పని దినాలు 6,600 పని దినాల్లో 6,600 పని దినాల్లో వాళ్ళు 3,600 పని దినాలు కేవలం మహిళలే తీసుకున్నారు. సో దట్టు ఇక్కడ స్పెషల్ అంటే 60 ఏళ్ల పైబడిన వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. సహజంగా మీరు పనికి వెళ్ళారనుకో, ఎవరైనా పనికి వెళ్ళారనుకోండి, పనికి వెళ్ళినప్పుడు యంగ్స్టర్స్ ని తీసుకుంటారు, ముసలాళ్ళని పాపం తీసుకోరు. కానీ ఇక్కడ గొప్ప ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే 60 ఏళ్ల పైబడిన వాళ్ళని కూడా తీసుకోండి, వాళ్ళకు ఉపాధి కల్పి, ఎంతో కొంత వాళ్ళు కూడా కుటుంబానికి వెనుదనగా ఉంటారు అని చెప్పేసి. మన పల్లెల్లో కొంచెం గట్టిగానే ఉంటారు, 60 ఏళ్ళు వచ్చినా మనుషులు పనిచేయగలిగేలా గట్టిగానే ఉంటారు. సో ఆ రకంగా చూస్తే గనక 60 ఏళ్ల పైబడిన వాళ్ళు కూడా తీసుకున్నారు. సో తద్వారా 6,600 కోట్ల రూపాయల దీంట్లో 3,600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 2025-26కి తీసుకున్నారు. నేను ఇంతకుముందు పని దినాలు అనుకున్నా కాదు, 6,600 కోట్ల రూపాయలు చెల్లించే మినిమం వేజెస్ అన్నమాట. ఇంకా దీంట్లో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి హరీష్. సో 60% మంది ఎందుకు వాడుకోవాలి, 100%గా ఎందుకు ఉండకూడదంటే ఇక్కడ చిన్న లోపాలు ఉన్నాయి. ఒక పెద్ద ఆయనకి ఆ శాఖలో పనిచేసి రిటైర్ అయినానికి మనం తీసుకుందామని ప్రయత్నం చేశాను, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. సో నేను విన్నది ఏంటంటే ఇందులో కొంత ల్యాబ్స్ ఉంది. ఏంటంటే వేజెస్ ఇంకొంచెం పెంచాలా, వేజెస్ ఇంకొంచెం పెంచగలిగితే ఎక్కువ మంది వస్తారు. బయటకు వచ్చి పని చేసుకోవడం, మా ఊర్లోనే చేసుకుందాం అనేసి కొంతమంది పురుషులు తగ్గారు కదా, పురుషులు కూడా రావాలంటే కొంచెం వేజెస్ పెంచాలి. పెంచితే ఆటోమేటికల్లీ వాళ్ళందరూ వస్తారు. సో ఈసారి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన అధికారాన్ని తీసుకొచ్చి ఇక్కడ నియమించారు. శ్రీకాంత్ గారని జాతీయ స్థాయిలో ఇందులో వర్క్ చేశాడు అనమాట. అంటే సోషల్ ఆడిట్ లో వర్క్ చేశారు. ఆయన ఇప్పుడు ఎండిగా ఇక్కడికి తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో వర్క్ చేసే ఆయన్ని, జాతీయ స్థాయిలో కూడా ఉపాధి హామీ పథకం మీదనే పనిచేసేవారు ఆయన్ని ఇక్కడికి తీసుకొస్తే ఫ్లాస్ అన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మొన్నటికి మొన్న మనం ఈనాడులోనే వేశారు, నంబర్ 1 గా నిలుస్తున్నాము, ఉపాధి హామీ పనుల్లో మనం నంబర్ 1 గా నిలుస్తున్నాము. ఈ తనిఖీల్లో కూడా చాలా చక్కగా తనిఖీ చేస్తున్నారు. సో ఎవరు నిజంగా పని చేస్తున్నారా లేదా, వెళ్ళి ఇప్పుడు రోడ్డు ఏమన్నారు, ఏదో నాశరకంగా వేసి వెళ్ళిపోవడం కాదు, అక్కడికి వెళ్ళి నన్ను కొలిచి ఎంత రోడ్లు వేశారు, ఏం చేశారు, నిజంగా ఉపాధి హామీ పనికి ఇస్తున్న డబ్బులు సద్వినియోగం అయ్యాయా లేదా అనేది పరిశీలన చేస్తున్నారు. సో శ్రీకాంత్ గారు ఇవాళ సోషల్ ఆడిట్ ఎండీగా ఉండి ఆయన కూడా అద్భుతంగా పనిచేస్తూ, పవన్ కళ్యాణ్ గారు చూడండి కృష్ణతేజ గారిని తెచ్చుకున్నారు. కృష్ణతేజ గారు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాగే శ్రీకాంత్ గారని సోషల్ ఆడిట్ ఎండి ఆయన తెచ్చుకున్నారు. ఇట్లా ప్రతిభావంతులు ఎక్కడున్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న, జాతీయ స్థాయిలో పనిచేస్తున్నా తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం వల్ల ఈ ఫలితాలు వస్తున్నాయని మనం చెప్పొచ్చు. అన్ని పవన్ కళ్యాణ్ గారు చేయలేరు కదా హరీష్. సో అవన్నీ ఇట్లాంటి వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం వల్ల ఈ మంచి పనులు జరుగుతున్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అన్ని దగ్గర నుండి చూసుకోవాల్సిన అవసరం. వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటది కాబట్టి, జాతీయ స్థాయిలో చేసిన అనుభవం కూడా ఉంటది కాబట్టి, సో డెఫినెట్ గా. సో ఇంకొక కీలకమైన మా పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగానైతే పాలనలో పరుగులు పెట్టిస్తున్నారు, ఒక సమర్థవంతమైన అధికారులను, ఒక కృష్ణతేజ గారిని కావచ్చు, ఆయనకున్న ఓఎస్డీలు కావచ్చు, వెంకటనారాయణ గారు, తర్వాత వెంకటకృష్ణ గారు అనుకుంటా ఐ థింక్, తర్వాత మధు గారు, ఆ తర్వాత శ్రీకాంత్ గారు, ఇలాగ ఆయన ప్రతిభావంతులైన అధికారులను పెట్టుకొని నడిపిస్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు వెనక నుంచి ఆయన. ఇదే పని పార్టీలు కూడా చేయాల్సిన అవసరం ఉంది హరీష్. ప్రతిభావంతుల్ని నెక్స్ట్ లేయర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్ని చేయాలి హరీష్. సో ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు ఆగస్ట్ నుంచో సెప్టెంబర్ నుంచో నేను ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నారు. ఇవాళ కూడా ఆయన పనులు, ఆయన పాపం చాలా అలసిపోతా ఉన్నారు. ఇలాంటప్పుడు కింది స్థాయిలో ఒక కృష్ణతేజ లాంటి వాళ్ళను, ఒక శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళను మనం ఆయన పార్టీలో కూడా పెట్టగలిగితే, సమర్థులైన నాయకులు పెట్టగలిగితే డెఫినెట్ గా పార్టీ కూడా పరుగులు తీస్తుంది, అసంతృప్తులన్నిటికీ చెక్ పెట్టినట్టు ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది హరీష్. నిజమేంటారా? నిజమేనా? తప్పకుండా. ఎందుకంటే ఆయన నిలబడితేనే ఇంత మంచి చేస్తే, ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇంకొంతమంది గెలిచి మంత్రులు అయితే వాళ్ళు కూడా డెఫినెట్ గా ఆ పార్టీ అంటే పార్టీ నిర్మాణం గబుక్కనే అసంతృప్తి ఉంది, అడ్రస్ చేయాలని ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడగలుగుతారు? ఒక లేయర్ ని, సెకండ్ లేయర్ ఒకటి డెవలప్ చేయాలి. ఒకళ్ళు కాదు, ఒక 10 మంది, వాళ్ళ కింద థర్డ్ లేయర్ ఒకటి చేయడం, ఒక 100 మంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చూడట్లేదు అనేది తగ్గిపోతుంది కదా. సో ఆ రకంగా పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు అదే అమలు చేస్తున్నారు. బహుశా నేను అనుకోవడం, పవన్ కళ్యాణ్ గారికి అంత సమర్థులైన వాళ్ళు దొరకలేదా, లేకపోతే దొరికినా వాళ్ళు సమర్థులుగా పవన్ కళ్యాణ్ గారు భావించట్లేదా, ఇంకెవరినైనా తీసుకొస్తారా, ఆయన ఆలోచనలో ఇంకెవరైనా ఉన్నారా పెద్దలు, ఇంకెవరైనా పార్టీలోకి తీసుకొచ్చి బాధ్యతలు అప్పగిస్తారు, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. నాగబాబు గారు లాంటి వాళ్ళను ఫ్రంట్ లైన్ లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది హరీష్. ఎందుకంటే గత అనుభవాలు కొంచెం ఏమన్నా
పిఆర్పి నుంచి దాంట్లో కొంచెం ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ఎవరినన్నా ఐడెంటిఫై టీఆర్పీ బ్యాడ్ చాలా పెద్ద ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది కదా. అందు గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారేమో. Yes. సో ఏదేమైనా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోనే ఇంత అద్భుతాలు చేస్తుంటే డెఫినెట్ గా పార్టీని కూడా నిర్మాణం చేసుకుంటే దేశానికి, ముఖ్యంగా దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.